నరేంద్ర కుమార్ గారి సతీమణి వదిన గారు జ్యోతిర్మయి గారు, వైష్ణవి, వైదీపి, ఈ ముగ్గురికి సభాముఖంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి హాజరైన వారిలో ఉద్యోగస్తులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, రైతు సోదరులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. మనమందరం కూడా ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉండాలి అంటే, ప్రశాంతంగా పనిచేయాలంటే కుటుంబ సహకారం మనకి చాలా అవసరం. 6 పర్యాయాలు శాసనసభకు అడుగుపెట్టి ఒక చిన్న మచ్చ కూడా లేకుండా అలుపెరిగని పోరాటం చేసే శక్తి అన్నయ్య నరేంద్ర కుమార్ గారికి ఉంది అంటే, ఆ శక్తిలో సగం కంటే ఎక్కువ భాగం కుటుంబ సభ్యులని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. మనందరికీ తెలిసి 6 పర్యాయాలు శాసనసభకు వచ్చి పొన్నూరు నియోజకవర్గంతో పాటు మిగిలిన నియోజకవర్గాల్లో కూడా అసంఖ్యాకమైనటువంటి అభిమానుల్ని, ఫాలోవర్స్ని తయారు చేసుకున్నటువంటి నరేంద్ర కుమార్ గారు, ఆయన సంఘం డైరీని ఫ్యాక్టరీస్ యాక్ట్లోకి తేవడానికి ఆయన పడినటువంటి కష్టం ప్రత్యక్షంగా నేను కూడా గమనించాను. ఈరోజు కనుక ఆయన అంత గట్టి నిర్ణయం, అంత గట్టి ప్రయత్నం, అంత చొరవ, అంత ధైర్యం చూపించి ఉండకపోతే రాక్షస పరిపాలన కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి గారు మనకి సంఘం డైరీని దూరం చేసి ఉండేవాడు అనేది నేను చెప్పడానికి. రాజకీయాల్లో ప్రజలకి సేవ చేయటం ఒక ఎత్తు అయితే, ఎక్కువ సంవత్సరాల పాటు ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నటువంటి సంపదని కాపాడుకోవటం కూడా ఒక గొప్ప అంశమని మీ దృష్టికి తెస్తూ, ధూళిపాల నరేంద్ర కుమార్ గారు రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైనటువంటి అధికార పదవులను ఆయన పొందాలని, భగవంతుడు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగించాలని కోరుకుంటూ, వారికి మరొక మారు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి స్వచ్ఛందంగా ఒక పొన్నూరు నియోజకవర్గమే కాకుండా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఇంకా మిగిలిన జిల్లాల నుంచి కూడా ఆయన మిత్రులందరూ కలిసి ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా నిర్వహించడానికి ముందు రావటం అంటే, ఇంత పెద్ద ఎత్తున అభిమానులను సమకూర్చుకున్నటువంటి నరేంద్ర కుమార్ గారు ధన్యజీవిగా తెలియజేస్తూ, ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తదితర పెద్దలందరూ కూడా ఒక సమున్నతమైనటువంటి ఒక మంచి ఆలోచన చేసి భవిష్యత్తులో అన్నయ్యకి మరింత ఉన్నతమైన అవకాశాలు కల్పిస్తే మరింత ఎక్కువగా పార్టీకి పనిచేయడానికి, మరింత ఎక్కువ మందికి సహకరించడానికి ఒక అవకాశం ఉంటుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.